కె యాదయ్య గారు కానిస్టేబుల్, కె కృష్ణవేణి గారు హౌస్ వైఫ్. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. భర్త వయసు 36 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు. 28/1/2026 జనవరిలో మన దగ్గరికి వచ్చారు. జనవరి 28. అప్పటికే పెళ్ళై 9 ఏళ్ళు అయింది. అక్కడ బయటంతా డాక్టర్లు చాలా రకాలుగా పరీక్షలు చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, దీనికి కారణం పీసీఓడి, నీటి బుడగలు, బబుల్స్ ఉన్నాయి అన్నారు. అలాగే అండాలు బాగోలేదు, పెరగట్లేదు, పగలట్లేదు, ఒవేరియన్ రిజర్వ్ అయిపోయింది, మీకు అండాలు కూడా అడుగంటిని అని చెప్పి క్వాలిటీ లేదని చెప్పారు. ఇలా చెప్పి ఐవీఎఫ్ డోనార్లకు వెళ్ళాలని చెప్తుంటే మరి వారు ఇలా కాదు, మాకు న్యాచురల్గా వచ్చే మార్గం లేదా అని ఆలోచించి మన వీడియోలు చూసి మన దగ్గరికి వచ్చి ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారండి? 6 months అయింది. 6 monthsలో తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 6 months 6 నెలల్లో వచ్చేసింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మరి ఎలా వచ్చింది ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసు. చెప్పండి సార్, అసలు మీకు ఎలా తెలిసింది మా గురించి? అంటే మా ఫ్రెండ్ డిపార్ట్మెంటే సార్, ఆయన ఇట్లా విజయవాడలో డాక్టర్ వైఎస్ బాబు సార్ ఉంటారు, అక్కడ వెళ్ళండి మంచిగా అవుతుంది మీకు అని చెప్పి చెప్పారు సార్. ఆయన చెప్పిన ఒక 3 months తర్వాత నేను అంటే ఆయన చెప్పిన నుంచి రోజు వీడియోలు చూస్తుంటే సార్, వీడియోలు చూసి ఇక నాకు వ్యారికల్స్ ప్రాబ్లం ఉండేది సార్. ఇక దానికి అంటే గ్రేడ్ 2 అని చెప్పిన డాక్టర్, సర్జరీ చేయించుకున్నాను సార్. ఈ తర్వాత ఈ వీడియోలు చూసి అంటే నాలాంటి ప్రాబ్లం వేరే వాళ్ళకు కూడా. మీరు సర్జరీ చేయించుకుని ఆల్మోస్ట్ 3 ఏళ్ళు అయిపోయింది. అవును సార్ కదా, 3 ఏళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ ఏం రాలేదు సార్. వెరికోజిల్ సర్జరీ చేసినా మీ ప్రాబ్లం మీ దగ్గరే ఉంది, మీ పిల్లలు పుట్టలేదు, మీ కౌంట్ కూడా అక్కడే ఉంది, ఏం మార్పు లేదు. కాకపోతే సర్జరీ చేసినందుకు డాక్టర్ గారికి డబ్బులు వెళ్ళి అకౌంట్లోకి, ఈయనకి నో గ్యారంటీ, ఆయనకి ఫుల్ గ్యారంటీ, అంతే జరిగింది. మొత్తానికి డాక్టర్లు కూడా నాకు ఇట్లా వ్యారికోజిల్ ప్రాబ్లం ఉందని చాలా రోజుల తర్వాత చెప్పారు సార్. అవును, పెళ్ళైన 6 years తర్వాత అట్లా చెప్పారు సార్. అంటే కానీ మీ ఆవిడికి చాలా చెప్పారు. అవును సార్, నీటి బుడగలు అన్నారు, బబుల్స్ అన్నారు, అండాలు అయిపోయినాయి అన్నారు, అదిగో అడుగుంటున్నాయి అన్నారు, అలా వెళ్ళిపోతున్నాయి, ఆన్ ది వేలో వెళ్ళిపోతున్నాయి, జాగ్రత్త అని చెప్పారు. అవును సార్. మరి ఇప్పుడు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? మరి ఇక్కడ అండాలే అయిపోయినాయి అని చెప్పారు, అవును సార్. ఇక్కడ న్యాచురల్గానే వచ్చింది. వాళ్ళు ఐవీఎఫ్లు డోనార్లు అన్నారు, ఇక్కడ డోనార్ లేదు, ఐవీఎఫ్ లేదు, న్యాచురల్గా వచ్చినాయి. మీ వీరికణాలు కూడా పెరిగినాయి, ఆవిడ అండాలు క్వాలిటీ పెరిగింది. మందులతో ఎలా జరిగింది మరి? వాళ్ళు అక్కడ ఐవీఎఫ్ చేసినా నో గ్యారంటీ అన్నారు, సర్జరీ చేసి కూడా గ్యారంటీ లేదు. మరి ఏది చేసినా ఏమీ ఫలితాలు లేవు. ఎలా జరిగింది అనేది మీరు చెప్పాలి. అసలు ఏం చేశారు ఇక్కడ ఈ డాక్టర్ గారు, ఏం చేశారు మిరకిల్స్, ఏం మ్యాజిక్ జరిగింది అనేది మీరు చెప్తే మిగతా వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది. పైగా మీకు మేనరికం ఉంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్, మేనరికం కూడా ఉంది. మరి మేనరికం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పారు డాక్టర్లు. ఏమన్నా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు మేడం, నాకు ఆపరేషన్ చేసిన ఎందుకు రావట్లేదు సార్ అంటే, మేనరికం ఉంది కదరా అందుకు రావటం లేదు అని చెప్పారు. ఒకవేళ వచ్చి ప్రెగ్నెన్సీ పోయిందనుకో, అబార్షన్ అయిందనుకో, అప్పుడు అదే చెప్పేవాళ్ళు, మేనరికం ఉంది కదరా అందుకు అబార్షన్ అయింది అని చెప్పేవాళ్ళు. ఒకవేళ అవకరాలు వచ్చినాయి అనుకో, అయిపోయాయి, మేనరికం ఉంది కదరా అవకరాలు వచ్చాయి అని చెప్తారు. ఒకవేళ బయట వర్షం కురిసిందనుకో, ఏమిటి మేడం వర్షం కురిసిందంటే, మేనరికం ఉంది కదరా అందుకే వర్షం కురిసింది అని చెప్తారు. వాళ్ళు చెప్తున్నారు, నువ్వు వింటున్నావు, పాపం నిజమేనేమో అనుకుంటున్నావు. కానీ ఇవాళ కూడా నీ మేనరికం అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళా. కానీ నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, ఇన్నాళ్ళు ఈ మేనరికం వల్లే రావటం లేదో మన నీకు కూడా డౌట్ వచ్చేసి. నాకు డౌట్ ఉండేది. మరి అలాంటిది మరి వాళ్ళ మేనరికం ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, మేనరికం ఉన్నా బిడ్డని కాపాడుకోవచ్చు, మేనరికం ఉన్నా అవకరాలు లేకోకుండా మంచి బిడ్డని పొందొచ్చు. ఎంతోమంది పూర్వం మన పూర్వీకులు అందరూ కూడా అంతా కుండ మార్పిళ్ళే, ఎంతోమంది మేనరికాలు చేసుకున్నారు, దగ్గర సంబంధాలు. ఇప్పుడు కూడా ముస్లిమ్స్లో మీరు పిన్ని కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. మనం పిన్ని కూతురు అనేవాళ్ళు మనకి చెల్లి కింద లెక్క, వాళ్ళకి వరుస మరదల కింద లెక్క. హిందువుల్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తారు, అన్న యొక్క కొడుకునే కూతురునో పెళ్లి చేసుకుంటారు, అంటే ఇక్కడ మావయ్య అవుతాడు. ఇక్కడ రివర్స్ అన్నమాట. అక్కడ అమ్మ చెల్లెల్ని పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు ముస్లిమ్స్, ఇక్కడ అన్నయ్య పిల్లల్ని పెళ్లి చేసుకుంటారు హిందువులు. ఇక్కడ వీళ్ళు మావయ్య అంటారు, ఇక్కడ పిన్ అంటారు. అక్కడ పిన్ వాళ్ళు వరుస అవుతారు, ఇక్కడ మావయ్యలో వాళ్ళకి వరుస కారు, వాళ్ళు చెల్లెళ్ళు అవుతారు, అక్కలు అవుతారు, అన్నలు.
అంటే సొంత కజిన్స్ని పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు బాగానే పుట్టారు, ఇప్పుడు కూడా పుడతానే ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు మేనరకం చేసుకుని కూడా. మరి అయినా ఎలా పెడుతున్నారంటే వాళ్ళకి బాగానే పుడుతున్నా మనకెందుకు పుట్టలేదంటే వాళ్ళకి లేని సమస్య ఏదో మనకుంది, క్రిములు హార్మోన్లు సమస్య తప్ప మేనరికం కాదు అని నేను చెప్పా. అలాగే అండాలు లేవు, కణాలు పడిపోతున్నాయి, దానికి కారణం వెరికోజిల్ అని చెప్పి మీకు వెరికోజిల్ సర్జరీ చేశారు, ఆవిడ పీసీఓడీని ఆవిడకు సర్జరీ చేసి ఐవీఎఫ్ డోనర్కి వెళ్ళాలని చెప్పారు. కానీ అవేమీ లేకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు. ఎలా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా. మరి ఏం మ్యాజిక్ జరిగింది దీంట్లో? మీరు ఏం మందులు వాడారో చెప్తే దాన్ని బట్టి మ్యాజిక్ అంటే వీళ్ళకే అర్థమైపోతుంది. ఫస్ట్ 2 నెలలు ఏం మందులు వాడారు? ఫస్ట్ వచ్చిన వెంబడే మీరు టీకా ఇచ్చారు సార్. టీకా ఇచ్చాం. టీకా ఇచ్చిన తర్వాత ఇక క్రిముల గురించి 2 months కోసం మెడిసిన్ ఇచ్చారు. క్రిములకి మందులు ఇచ్చాం. అది ఎవరు వాడారు? ఇద్దరం వాడినాం సార్. మీరు మీ ఆవిడ ఇద్దరు వాడారు. అవును సార్. ఆవిడకి అండాలు బాగాలేదు, మీకు వీరి కణాలు బాగాలేదు, కానీ ఆ క్రిములకు మాత్రం ఇద్దరు వాడాలి అని చెప్పారు సార్. ఈ క్రిముల వల్లే అటు అండాలు వీర్య కణాలు అనే విత్తనాలు డ్యామేజ్ అవుతాయి, తప్పలు అవుతాయి, పుచ్చులు అవుతాయి, పనికి రాకుండా పోతాయి, అక్కడ మొక్క రానట్టే ఇక్కడ బిడ్డ రాదు అని చెప్పా. అవును సార్. సో అది తొలగించాం. అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాలేదు. తర్వాత ఏం చేసాం? మళ్ళీ మీకు కాంటాక్ట్ అయితే హార్మోన్ కిట్ వాడాలని చెప్పారు సార్. హార్మోన్లకి ఇంకొక 2 నెలలు వాడారు. 1 month వాడాను. 1 month వాడారు. ఓకే. 1 month వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వద్దాం అనుకున్నాం సార్. ఆ టైంలో మీ ఫాదర్ ఎక్స్పైర్డ్ అని చెప్పి ఓకే గ్యాప్ వచ్చింది. అంటే మీరు వాడింది 3 నెలలే. 3 నెలలే వాడినాం. 6 నెలలు అన్నావు కానీ నువ్వు 3 నెలలే వాడావు. వాడడం అయితే 3 నెలలు. ఈ మధ్యలో మనకు వేసవి సెలవులు, మా ఫాదర్ ఇది అవటం, మెడిసిన్ నెక్స్ట్ కోర్సు రావడంలో కొంచెం డిలే అయింది. 1 month గ్యాప్ వచ్చింది. ఆ 1 month లో ఈ లోపు ఇది అయిపోయింది. ఓకే రైట్. అంటే క్రిములకి 2 నెలలు, హార్మోన్లకి 1 నెల మ్యాక్సిమం అది వాడారు. మొత్తం 3 నెలల్లోనే పని అయిపోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ 3 లక్షలు పట్టుకు రావాలి, ఐవీఎఫ్కి వెళ్ళాలి, అది కూడా డోనార్కి వెళ్ళాలి అని చెప్పారు. అది వెళ్ళాలంటే ముందు లాప్రోస్కోపీ చేయాలి, 30,000 పెట్టి, నీటి బుడగల్ని పచ్చడి చేయాలి, ఉప్మా చేయాలి, మరి దాన్ని నలిపేయాలి, కరిసేయాలి, కోసేయాలి అని చెప్పారు. పగలగొట్టాలన్నారు. ఏమీ చేయలేదు. ఏమైనా ఆపరేషన్ చేసాం మనం? ఏం చేయలేదు సార్. ఆపరేషన్ చేయలేదు, ఐవీఎఫ్ చెప్పలేదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్. అది కాబట్టి మరి ఏం జరిగిందంటారు మొత్తానికి? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు కానీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 9 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ 3 నెలల మందులతోనే వచ్చింది. ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని వాళ్ళు డౌట్ పడుతుంటే మేము అక్కడే డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ తీయించుకోమన్నాం, బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. బ్లడ్ టెస్ట్ చేయిస్తేనేమో సీరం బీటా ఎసిజ్ 5 దాటాలన్నాం. మరి చాలా దాటింది. ఎంత వచ్చింది సీరం బీటా ఎసిజ్ మీకు? 76,747 వచ్చింది. కుస్తీ కాస్తీ కాదు, 76,000. 5 దాటితే చాలు ప్రెగ్నెన్సీ. 76,000కి వెళ్ళిపోయాడు. 5 కొట్టవయ్యా అంటే 76,000 కొట్టాడు ఈయన. ఏం చెప్తాం, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. వీరికనం ఎల్లవయ్యా అంటే గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టు వెళ్ళిపోయాడు, బుల్లెట్ లాగా దూసుకుపోయాడు. సో 76,000 వచ్చేసింది. అలాగే ప్రెగ్నెన్సీ ఏమన్నా ట్యూబుల్లో ఇరుక్కుపోయిందా అంటే లేదు, చక్కగా గర్భసంచిలో వచ్చి కూర్చొంది. నార్మల్ ప్రెగ్నెన్సీ, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ డాక్టర్ గారు మరి రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా, అంటే ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళి స్కానింగ్లు అవి చేయించుకోమన్నాం, అక్కడే చేయించుకున్నారు. ఇదిగో బొమ్మలు కూడా మంచి మంచి బొమ్మలు ఇచ్చారు. అంతే, వచ్చే వరకు బాధ, వచ్చాక అన్నీ వచ్చేస్తాయి. ఆ వచ్చే వరకే కొద్దిగా ఓర్పుగా ఉండాలి. సరైన డాక్టర్ దొరకాలి. ఇక్కడ పీటల్ హార్ట్ కూడా ఉంది, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, సిఆర్ఎల్ ఉంది. డెలివరీ డేటు మార్చి 4వ తారీఖు 2027. బిడ్డ ఎప్పుడు వస్తున్నాడు బయటికి మీ దగ్గరికి చేతిలోకి? మార్చి 4వ తారీఖు 2027 రాబోతున్నాడు. చూసారా, ఇన్నాళ్ళు అండాలు వెళ్ళిపోతున్నాయి, ఎదుగో పట్టుకో అన్నారు, ఇప్పుడేం బిడ్డ వచ్చేస్తుంది. మరి ఎలా జరిగిందంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో క్రిములు అనే కాన్సెప్ట్ ఉంది, హార్మోన్లు అనే కాన్సెప్ట్ ఉంది. హార్మోన్లు అందరూ చెప్తున్నారు కానీ 4-5 హార్మోన్ల టెస్టులు చేసి వదిలేస్తున్నారు. మనం 18 రకాల హార్మోన్ టెస్టులు చేస్తున్నాం. కర్ణుడు సావుకి 18 కారణాలు ఉంటే 4-5 బుల్లెట్లు వదిలేసి ఆపేస్తే మిగతా బుల్లెట్లు అయినా వచ్చి మన అండాలని వీరికణాలని దెబ్బతింటాయి కదా. అందుకనే మిగతా బుల్లెట్లను కూడా ఆపాలి అని చెప్పి మేము అన్ని టెస్టులు చేసి ఆ వీరికణాలని అండాలని చక్కగా కాపాడబట్టి ఇవాళ ప్రెగ్నెన్సీ హాయిగా వచ్చింది.
ఐవీఎఫ్ డోనార్ అని బయట చెప్పినా కూడా ఐవీఎఫ్ డోనార్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. లో ఒవేరియన్ రిజర్వ్, అస్సలు ఒవేరియన్ రిజర్వ్ అంతా అయిపోయింది అని చెప్పినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నిరూపణ అయింది. కాబట్టి ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారు. కాబట్టి ఏ భగవంతుడిని అయితే నమ్మి ఇక్కడికి వచ్చి మనల్ని నమ్మి మందులు వాడి సక్సెస్ అయ్యారో, ఇప్పుడు అదే భగవంతుడు మళ్ళా మిమ్మల్ని నిలబెట్టి విజేతగా, హీరోగా నిలబెట్టి మరి మీ చేత వీళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. ఆ రోజు వీడియో ద్వారా మీకు ధైర్యం చెప్పాడు, ఇప్పుడు మీ వీడియో ద్వారా వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు వాళ్ళకి. నేను ఆ రోజు జనవరి 28 వచ్చిన రోజు కూడా అంటే వీళ్ళలాగానే కూర్చున్నాను సార్ అక్కడ లాస్ట్కి. అంటే నాకు కూడా ఇట్లా అవుతుందా అంటే కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద వచ్చి మాట్లాడుతుంటే, ఆ రోజు కూడా మాట్లాడారు సార్ వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాకు కూడా ఇట్లా అవుతుందా లేదా అని చెప్పి ఆలోచన చేసిన సార్. అది ఇవాళ మీరు కూడా సక్సెస్ అయింది. దేవుడు మీలాంటి రూపంలో మాకు వచ్చి చేసింది సార్. సో మేనరిక ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఆయన ఐయుఐలకి వెళ్ళాడు, అవన్నీ చేయించుకున్నాడు, ఐవీఎఫ్లు చెప్పారు, అయినా కూడా ఐయుఐలు ఫెయిల్ అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు న్యాచురల్గా. మేనరికం ఉన్నా అది లెక్క. సో ఆల్ ది బెస్ట్ అండి.